రావట్లేదా? ఎంతో రుచికరమైన మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. డైరెక్ట్ ఎలా ఉంటే తినడానికి కదా, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కాగాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అందులో వేసుకోవాలి. అవి ఎగుతూ ఉండగా తీసుకున్న మసాలా దినుసు అందులో పోసుకోవాలి. చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ ఫాలో కొట్టట్లేదు గురు. అలా ఎగుతుండగా పొడుగా కోసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటాం. అందులోనే ఇప్పుడు కసూరి మెంతి, సన్నగా తరిగిన టమాటాలు అన్ని లేదు నీ ఇష్టం ఎన్ని కలుతాను వేసుకో. అన్ని బాగా వేయక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ అయితే వేసుకుంటాం. ఎగుతూ ఉండగా ముందే బాయిల్ చేసుకున్న మటన్ పీసులు అయితే అందులో వేసుకుంటాం. ముక్కలకు మసాలా కట్ట అంత పట్టిలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత ముందుగా మటన్ బాయిల్ చేసుకున్న వాటర్ ని ఎసర కింద వేసుకోవాలి. బిర్యానీకి టేస్ట్ అంతా ఈ బాయిల్ చేసుకున్న వాటర్ లోనే ఉంటుందండి. ఎసర బాగా మరుగుతుండగా నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకుంటాం. అబ్బా ఆ మొక్క చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. 80% ఉడికాక పైన నెయ్యి వేసుకొని దమ్ పెట్టేసుకోవాలి. ఫైనలీ మటన్ దమ్ బిర్యానీ, అదే మటన్ పలావ్ మీరు ఏమనుకున్నా పర్లేదు, రెడీ అయితే అయిపోయింది. మరి ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పేజీని ఫాలో అవడం మర్చిపోకండి. డూ ఫాలో అనుపత్తి కుర్రాడు.